ఏంటంటే మామ, ఒక్కొక్కడు ఒక ఐటెంలా తయారయ్యాడు ఈ వీడియో చేసా. అందుకే పూర్తిగా వీడియో చూడు మామ, క్లారిటీ మామూలుగా రాదు నీకు. ఒక మంచి క్లారిటీ వస్తుంది. యూకే గురించి అని కాదు, అన్ని చోట్ల గురించి చెప్తున్నా. ఏంటంటే మన ఇండియాలో ప్రజెంట్ ట్రెండింగ్ లక్కీ డ్రా మామ. ఎలా అంటే 299, 499, ఒకడేమో ఫ్లాట్, ఒకడేమో కారు, ఒకడేమో బైక్. మీలాంటి వాళ్ళు ఒక మేబీ ఒక 100 మంది కొడితే ఆ బైక్ వాల్యూ వచ్చేస్తుంది, దానికి మించి వచ్చేస్తుంది వాడికేమో. మీకు ఆ బైక్ ఇవ్వడానికి కూడా పుట్టదు వాడికి మళ్ళీ. దాని తర్వాత ర్యాండమ్గా మీ ముందు ఏదో ఒకటి తీస్తాడు, వాడికి నచ్చినోడికి ఇచ్చుకుంటాడు ఎండ్ ఆఫ్ ద డే. ఇంకొకడు తారు, దాని మీద కంటెంట్ చేస్తున్నాడు, దాని మీద చిన్న చిన్న మ్యాప్ ఎలా ఉందో చూపిమంటాడు, ఒకటి కామెంట్లో చదివి మరి ఆడ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ డబ్బులు తీసుకొని మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు వాడు. ఇంకొకడు న్యాచురల్ ఫార్మింగ్, అన్ని వీడియోలు చేస్తున్నాను మాత్రం నాకండి. ఎందుకంటే దేవుళ్ళు తయారయ్యారు. డబ్బులు చెట్లకు కాస్తున్నట్టు, మేబీ అది రూపాయి ఉండొచ్చు, అది నువ్వు సంపాదించి పెడితే ఓకే ఫైన్. నువ్వు ఎవరి దగ్గర తీసుకొని పెడుతున్నావు చూసినావు, అది పనికిరాని. న్యాచురల్ ఫార్మింగ్ అన్న ఏంటంటే 2.0 అని పెట్టాడు డైరెక్ట్గా. కొన్ని ప్లేస్లో ఉండొచ్చు మా న్యాచురల్ ఫార్మింగ్, కానీ ఇప్పుడు మనం తిరిగే ప్లేస్లలో హైదరాబాద్ కానీ ఎక్కడైనా విజయవాడ, ఈ పెద్ద పెద్ద సిటీలలో నీకు పక్కన ఉండొచ్చు. ఎవ్వరు వెళ్ళలేని విలేజ్లో మాత్రమే ఒక న్యాచురల్ ఫార్మింగ్ ఉండొచ్చేమో, కానీ మిగిలిన చోట అసలు న్యాచురల్ ఫార్మింగ్ ఉండదని నాకైతే తెలియదు. ఇత్తనమే నీకు ఒరిజినల్ కాదు, అంటే న్యాచురల్ కాదు, నీకు మొక్క నుంచి వస్తుంది న్యాచురల్గా. వాడు ఒక్కొక్క ఐటమ్ని కొత్తిమీర కట్ట డైరెక్ట్ 100 రూపాయలు కొనండి, తప్పులేదు. ఏంటంటే వాడు న్యాచురల్ అన్నంత మాత్రాన గుడ్డిగా పోయి కొనకండి, డబ్బులు ఎక్కువైతే కొనండి, తప్పులేదు. ఇంకొకటి, ఇంతమంది మోసాలు చేస్తా బతుకుతున్నారు, అసలైన వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. ఏంటంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు హ్యాష్ట్యాగ్ రన్ అవుతుంది. అరటి, మొన్న మామిడి, మొన్న బెండకాయలని, మొన్న ఇంకా ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. రూపాయి, 3 రూపాయలు, 10 రూపాయలు కొనేదేదో. బాధ్యత లేకుండా, ప్రతి ఒక్కడికి బాధ్యత ఉండాలి మామ. ఏంటంటే పండించటం లేనప్పుడు నువ్వు తినడానికి ఏది ఉండదు. నేను పెద్ద సామెతలు చెప్పడానికైతే నేను రాలేదు, కానీ అది రియాలిటీ. ఒక రూపాయి పెడితే నీకు కేజీ అరటి వస్తుందా? రాదు. కానీ మిడిల్ పర్సన్, ఒక మిడిల్లో వాడు ఉన్నంత వరకు రైతుకి తీసుకునే వాళ్ళ దగ్గర మిడిల్లో వాడు ఉన్నందుకు ఎంత బొక్క అంటే, రైతుకి ఫస్ట్ బొక్క, దాని తర్వాత నీకు బొక్క. మిడిల్లో కెమికల్స్తో ఓకే, నీకు ప్రోడక్ట్ ఎంతో కొంత ఫస్ట్. యా